మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సోమవారం, పైగా సంక్రాంతికి ముందు వస్తుంది కనుక రేపు ఉదయం మీ ఇంటి గుమ్మం పక్కన ఈ చిన్న వస్తువును ఉంచండి. మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది. సాధారణంగా మన జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు, మానసిక అశాంతి, కుటుంబ కలహాలు అన్నిటికీ కారణం మన ఇంట్లో ఉండే ప్రతికూల శక్తి లేదా వాస్తు దోషాలు కావచ్చు. సోమవారం రోజున గుమ్మం దగ్గర ఈ ప్రత్యేకమైన పరిహారాన్ని పాటించటం వల్ల సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. దీనివల్ల మీ ఇంట్లో ఉన్న దారిద్ర్యం తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మన పురాణాల ప్రకారం గుమ్మం అనేది కేవలం ఇంటి ద్వారం మాత్రమే కాదు, అది లక్ష్మీ నివాస స్థానం. అందుకే గుమ్మం దగ్గర చేసే ఏ చిన్న పరిహారమైనా చాలా వేగంగా ఫలితాలను ఇస్తుంది. ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. శత్రువుల నుండి వచ్చే ఇబ్బందులు, నరదృష్టి మరియు గ్రహదోషాల ప్రభావం కూడా క్రమంగా తగ్గిపోతుంది. మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న శుభకార్యాలు వింటారు. ఈ పరిహారం అత్యంత శక్తివంతమైనది మరియు పూర్వీకుల నుండి వస్తున్న నమ్మకం. కాబట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో, నమ్మకంతో ఈ సోమవారం ఈ పనిని పూర్తి చేయండి. మీ జీవితంలో చీకట్లు తొలగి వెలుగులు రావటం ఖాయం. ఇంటి గుమ్మం అనేది హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. మనం ఇంటి లోపలికి ప్రవేశించేటప్పుడు మొదట స్పర్శించేది గుమ్మం. వాస్తు శాస్త్రం ప్రకారం ఒక ఇంటి గుమ్మం ఆ ఇంటి యజమాని యొక్క అదృష్టాన్ని నిర్ణయిస్తుంది. లక్ష్మీదేవి సంచరించే సమయంలో ఆమె మొదట చూసేది ఇంటి ముఖద్వారాన్ని. అందుకే పూర్వం నుండి మన పెద్దలు గుమ్మం దగ్గర ముగ్గులు వేయటం, పసుపు కుంకుమలతో అలంకరించటం లాంటివి చేస్తారు. గుమ్మం సరిగ్గా లేకపోతే లేదా గుమ్మం దగ్గర అపరిశుభ్రత ఉంటే ఆ ఇంట్లోకి ఎన్ని పూజలు చేసినా ఫలితం ఉండదు. గుమ్మం దగ్గర సానుకూల శక్తిని ఆకర్షించే గుణం ఉంటుంది. మనం చేసే ఈ పరిహారం ద్వారా ఆ శక్తిని మరింత పెంచుకోవచ్చు. గుమ్మం అనేది బయట ప్రపంచానికి మరియు మన వ్యక్తిగత జీవితానికి మధ్య ఉన్న వారధి వంటిది. బయట నుండి వచ్చే దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా అడ్డుకోవటంలో గుమ్మం కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే గుమ్మం దగ్గర లక్ష్మీ కటాక్షం కోసం చేసే ఏ పరిహారమైనా రెట్టింపు ఫలితాలను ఇస్తుంది. గుమ్మం ఎప్పుడూ అందంగా, శుభ్రంగా ఉండాలి. గుమ్మం పైన తోరణాలు కట్టడం వెనుక ఉన్న ఉద్దేశం కూడా ప్రతికూలతలను అడ్డుకోవటమే. ఈ పరిహారం ద్వారా మనం ఆ గుమ్మాన్ని ఒక శక్తివంతమైన కేంద్రంగా మారుస్తాము. తద్వారా మన ఇంట్లోకి సంపద, శాంతి నిరంతరం ప్రవహిస్తాయి. మరి రేపు సోమవారం గుమ్మం పక్కన ఏం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, మానవ జీవితంలో కష్టాలు రావటం సహజం. కానీ కొన్ని కష్టాలు తాత్కాలికంగా వచ్చి వెళ్ళిపోతాయి. అయితే మరికొన్ని సమస్యలు నెలలు గడిచినా, ఏళ్ళు గడిచినా మనల్ని వదలవు. ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు చేతిలో నిలవకపోవటం, అప్పుల ఊబిలో కూరుకుపోవటం, ఇంట్లో నిరంతరం అనారోగ్య సమస్యలు ఉండటం వంటివి దీర్ఘకాలిక సమస్యలు. వీటికి ప్రధాన కారణం కేవలం మన కర్మ మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న శత్రువుల కుట్రలు, వాస్తు దోషాలు మరియు తీవ్రమైన నరదృష్టి కూడా కావచ్చు. నరదృష్టి గురించి ఒక సామెత ఉంది. నరుడి కన్ను పడితే నల్లరాయి కూడా పగిలిపోతుందని. అంటే ఇతరుల అసూయ మన అభివృద్ధిని అడ్డుకుంటుంది. దీనివల్ల చేసే పనుల్లో ఆటంకాలు రావటం, అనవసరమైన చిక్కుల్లో పడటం జరుగుతుంది. అలాగే శత్రువుల వల్ల కలిగే ఇబ్బందులు మనల్ని మానసిక ఒత్తిడికి గురి చేస్తాయి. వీటన్నిటికీ తోడు ఇంటి వాస్తు సరిగ్గా లేకపోతే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుంటుంది. దీనివల్ల ఇంట్లో ఉన్న సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు తగ్గిపోతాయి. మీరు ఎంత పూజ చేసినా, ఎంత దానం చేసినా ఫలితం కనబడటం లేదంటే అక్కడ ఏదో ఒక ప్రతికూల శక్తి పనిచేస్తుందని అర్థం. ఇలాంటి పరిస్థితుల్లో ఆధ్యాత్మిక మార్గంలో చేసే పరిహారాలు మనల్ని రక్షిస్తాయి. ఈ కష్టాల నుండి బయటపడడానికి సోమవారం చేసే ఈ పరిహారం ఒక అద్భుతమైన పరిహారం. ఇది కేవలం శత్రుబాధలనే కాకుండా మీ గ్రహ దోషాలను కూడా తొలగించేస్తుంది. ఈ పరిహారాన్ని సోమవారం రోజున నిర్వహించాలి. సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు.
ఈ ప్రక్రియను ప్రారంభించే ముందు మానసిక ప్రశాంతత, దైవ చింతన చాలా ముఖ్యం. ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాలను తీర్చుకుని తలస్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత ఎటువంటి మురికి లేని శుభ్రమైన బట్టలను ధరించటం నియమం. మన శరీరం మరియు మనస్సు ఎంత శ్రద్ధగా ఉంటే మనం చేసే పరిహారం అంత శక్తివంతంగా పనిచేస్తుంది. ఒకవేళ ఉదయం సమయంలో వీలు పడకపోతే సాయంత్రం ప్రదోషకాలంలో కూడా ఈ పనిని చేయవచ్చు. అయితే ఏ సమయంలో చేసినా నియమ నిబంధనతో ఉండటం, అబద్ధాలు ఆడకుండా, కోపతాపాలకు లోను కాకుండా ఉండటం అత్యంత అవసరం. మొదటగా మీ ఇంట్లోని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని దీపారాధన చేయాలి. ఆ పరమశివుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ సమస్యలను తొలగించమని కోరుకోవాలి. ఈ పరిహారం చేయడానికి మనకు కావలసిన వస్తువులు చాలా సామాన్యమైనవి అయినప్పటికీ వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక అర్థం చాలా లోతైనది. ఒక ప్లాస్టిక్ లేదా గాజు గ్లాసును తీసుకోవాలి. ఇది పాతది కాకుండా కొత్తది లేదా చాలా శుభ్రంగా కడిగినది అయి ఉండాలి. అందులో పోసే నీరు అత్యంత స్వచ్ఛమైనదిగా ఉండాలి. అంటే ఎవరూ తాగని లేదా ఎంగిలి చేయని మంచినీటిని మాత్రమే ఉపయోగించుకోవాలి. నీటిని పంచభూతాలలో ఒకటిగా భావిస్తాము. ఇది శక్తిని గ్రహించే గుణాన్ని కలిగి ఉంటుంది. దీనితో పాటు మంచి సువాసన ఇచ్చే అత్తరు మనకు కావాలి. పురాతన కాలం నుండి అత్తరు సువాసనలను దేవతలను ఆకర్షించడానికి దేవాలయాలలో మరియు పూజలలో ఉపయోగిస్తూ ఉన్నారు. సువాసన ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అలాగే ఎర్రటి కుంకుమ మరియు దాల్చిన చెక్క లేదా దాని పొడి సిద్ధం చేసుకోవాలి. కుంకుమ శక్తికి మరియు మంగళకరానికి సంకేతం కాగా, దాల్చిన చెక్కకు ప్రకృతి సిద్ధంగానే ఐశ్వర్యాన్ని, ధనాన్ని ఆకర్షించే అద్భుతమైన గుణం ఉంది. ఈ వస్తువుల కలయిక ఒక శక్తివంతమైన మిశ్రమంగా మారి మన ఇంట్లోని ప్రతికూలతలను దూరం చేస్తుంది. ఈ ప్రక్రియ విషయానికి వస్తే మీరు తీసుకున్న గ్లాసులో 30 వంతు వరకు స్వచ్ఛమైన నీటిని నింపాలి. అందులో చిటికెడు కుంకుమను వేయాలి. కుంకుమ నీటి రంగును ఎర్రగా మారుస్తుంది. ఇది రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఆ తర్వాత దాల్చిన చెక్క పొడిని వేయాలి. పొడి రూపంలో ఉంటే అది నీటిలో బాగా కలిసిపోయి తన ప్రభావాన్ని చూపిస్తుంది. చివరిగా కొన్ని చుక్కల అత్తరును వేయాలి. ఇలా వస్తువులన్నీ వేసిన తర్వాత ఆ గ్లాసును 2 చేతులతో పట్టుకొని కళ్ళు మూసుకొని గాఢంగా శ్వాస తీసుకొని మీ సంకల్పాన్ని చెప్పుకోవాలి. మీ మనసులో ఉన్న కోరికలు లేదా మీరు అనుభవిస్తున్న సమస్యలను దేవుడికి విన్నవించుకోవాలి. ముఖ్యంగా నా ఇంట్లో ఉన్న దరిద్రమంతా తొలగిపోవాలి, నాకు పట్టిన గ్రహదోషాలు, శత్రుబాధలు, నరదృష్టి లేదా ఎదుటివారి ఏడుపు వంటి నకారాత్మక శక్తులు ఏవైనా ఉంటే ఈ నీటి ద్వారా బయటకు వెళ్ళిపోవాలి, నా కుటుంబం ఆర్థికంగా స్థిరపడాలి అని దృఢమైన నమ్మకంతో ప్రార్థించాలి. మీ సంకల్పం ఎంత గట్టిగా ఉంటే ఆ నీటిలో అంతటి శక్తి నిక్షిప్తమవుతుంది. తాంత్రిక శాస్త్రం ప్రకారం నీరు మన ఆలోచనలను మరియు భావాలను గ్రహిస్తుంది. అందుకే ప్రార్థించేటప్పుడు పూర్తి ఏకాగ్రతతో ఉండాలి. సంకల్పం పూర్తయిపోయిన తర్వాత ఆ గ్లాసును పట్టుకుని మీ ఇంటి ప్రతి గదిలోనూ తిరగాలి. మీ ఇంట్లోని మూలల ఈ గ్లాసుతో నడవాలి. సాధారణంగా నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంటి మూలల్లో, చీకటి ప్రదేశాలలో ఎక్కువగా ఉంటుంది. మీరు గ్లాసును పట్టుకుని తిరుగుతున్నప్పుడు అందులో ఉన్న దాల్చిన చెక్క మరియు అత్తరు ప్రభావంతో ఆ నీరు ఇంటి వాతావరణంలో ఉన్న ప్రతికూల ప్రకంపనలను తాగేసుకుంటుంది. ఇలా ఇల్లంతా తిరిగిన తర్వాత ఆ గ్లాసును తీసుకువచ్చి మీ ఇంటి ప్రధాన సింహద్వారం బయట ఉంచాలి. గుమ్మం బయట ఒక పక్కగా ఎవరికీ అడ్డు తగలకుండా పెట్టాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన జాగ్రత్త ఏమిటంటే ఆ గ్లాసులోని నీటిని ఎవ్వరూ తొక్కకూడదు మరియు పొరపాటున కూడా ఎవరి కాళ్ళు దానికి తగలకూడదు. ఎందుకంటే ఆ నీరు అప్పటికే మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని గ్రహించి ఉంటుంది. కాబట్టి దానిని తొక్కటం వల్ల దోషం తగులుతుంది. బయటి వ్యక్తులు గ్లాసును చూసినా ఏమీ కాదు, కానీ దానిని కదిలించకుండా ఉండటం మంచిది. ఇలా సోమవారం ఉదయం పెట్టిన గ్లాసును మరుసటి రోజు అంటే మంగళవారం ఉదయం వరకు అక్కడే ఉంచాలి. ఒకవేళ మీరు సోమవారం సాయంత్రం ఈ పరిహారం చేసి ఉంటే మంగళవారం సాయంత్రం వరకు ఆ గ్లాసును గుమ్మం బయటే ఉంచాలి. అంటే కనీసం 24 గంటల పాటు ఆ నీరు అక్కడ ఉండటం వల్ల అది రక్షణ కవచంలా పనిచేస్తుంది. నిర్ణీత సమయం ముగిసిన తర్వాత ఆ గ్లాసును తీసుకుని ఎవరూ తొక్కని ప్రదేశానికి వెళ్ళాలి. ఏదైనా చెట్టు మొదట్లో లేదా ఖాళీగా ఉన్న పాడుబడ్డ స్థలంలో ఆ నీటిని పోసేయాలి. కానీ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే
ఇంటి ఎదురుగా కానీ, మురుగు కాలువలో కానీ లేదా ఇంట్లోని షింక్లలో కానీ ఆ నీటిని పోయకూడదు. ఎందుకంటే ఆ నీరు ఇప్పుడు నెగిటివ్ శక్తిని మోసేస్తుంది. దానిని మళ్ళీ ఇంట్లోకి పంపకూడదు. ఒకవేళ మీరు ప్లాస్టిక్ గ్లాసును ఉపయోగిస్తే నీటితో పాటు ఆ గ్లాసును కూడా అక్కడే పారేయాలి. గ్లాసు పారేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా ఇంటికి వచ్చేయాలి. ఒకవేళ మీరు గాజు గ్లాసును వాడినట్లయితే దానిని ఇంటికి తెచ్చుకొని వెంటనే చాలా శుభ్రంగా సబ్బుతో లేదా సర్ఫుతో కడగాలి. అందులో కుంకుమ మరకలు కానీ, దాల్చిన చెక్క వాసన కానీ అస్సలు ఉండకూడదు. గ్లాస్ కడిగిన తర్వాత మీరు కూడా మీ కాళ్ళు చేతులు కడుక్కొని ముఖం కడుక్కున్న తర్వాతే ఇంట్లోకి ప్రవేశించాలి. ఈ చిన్న ప్రక్రియ ద్వారా మీ ఇంట్లోని చెడు అంతా బయటకు వెళ్ళిపోయి కొత్త శక్తి ప్రవేశిస్తుంది. ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, దీని వెనుక మానసిక ప్రశాంతతను ఇచ్చే గొప్ప శక్తి కూడా ఉంది. ఈ పరిహారాన్ని పూర్తి నమ్మకంతో శ్రద్ధతో నిర్వహించిన వారికి తక్కువ సమయంలోనే మార్పులు కనిపిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి కొత్త ఆదాయ మార్గాలు కనిపించటం, ఇంట్లో గొడవలు తగ్గి ప్రశాంతత కలగటం, చేస్తున్న పనుల్లో అడ్డంకులు తొలగిపోవటం వంటి శుభ ఫలితాలు కలుగుతాయి. మన ప్రాచీన తంత్ర శాస్త్రాలలో చెప్పబడిన ఇలాంటి పరిహారాలు ప్రకృతిలోని శక్తులను మనకు అనుకూలంగా మార్చుకోవడానికి ఉద్దేశించినవి. నమ్మకమే ఈ పరిహారానికి పునాది. దాల్చిన చెక్కలోని మనీ అట్రాక్షన్ గుణం, అత్తరులోని దేవత ఆకర్షణ మరియు శివుని అనుగ్రహం అన్నీ కలిసి మీ దిశను మారుస్తాయి. ఎన్ని కష్టాలు ఉన్నా ఈ పరిహారం చేసిన తర్వాత మనసులో ఒక రకమైన ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. మీ ఇల్లు లక్ష్మీ నిలయంగా మారి సకల శుభాలు కలగాలని ఆకాంక్షిస్తూ ఈ శక్తివంతమైన పరిహారాన్ని ప్రతి సోమవారం లేదా మీ కష్టాలు తీరే వరకు కొన్ని వారాల పాటు క్రమం తప్పకుండా ఆచరించవచ్చు. ప్రతి వారం చేయటం వల్ల ఇంటి రక్షణ మరింత పెరుగుతుంది. ఈ విధంగా శాస్త్రీయంగా మరియు ఆధ్యాత్మికంగా ఆలోచించి చేసే పనులు ఎప్పుడూ విఫలం కావు. పరిహారం పూర్తయిన తర్వాత మనసును దైవ చింతనలో ఉంచుతూ ఎవరినీ దూషించకుండా ఉండటం వల్ల మనం పొందిన సానుకూల శక్తి అలానే నిలిచి ఉంటుంది. ఈ పరిహారం చేసేటప్పుడు మరొక ముఖ్య విషయం ఏమిటంటే దీనిని చాలా రహస్యంగా లేదా నిశ్శబ్దంగా చేయటం మంచిది. ఎవరికీ అనవసరంగా దీని గురించి ప్రచారం చేయవలసిన అవసరం కూడా లేదు. ఆధ్యాత్మిక పరిహారాలు ఎంత గోప్యంగా చేస్తే అంత త్వరగా ఫలిస్తాయి. మీ నమ్మకాన్ని ఇతరుల హేతుబద్ధమైన వాదనలతో దెబ్బతీయనివ్వకండి. ఎందుకంటే ఇది మీ సంకల్పం మరియు మీ విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. పరిహారం ముగిసిన మరుసటి రోజున కొంత పేదవారికి లేదా పశువులకు ఆహారం పెట్టడం వల్ల మీ పుణ్యఫలం పెరుగుతుంది. ఇలా భౌతికమైన వస్తువులతో పాటు మానసికమైన శుద్ధిని కూడా అలవర్చుకుంటే దారిద్ర్యం అనేది మీ దరి చేరదు. ఈ పరిహారం గురించి సరైన అవగాహన కలిగి ఉండటం వల్ల పొరపాట్లు జరగవు. ముఖ్యంగా నీరు పోసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పచ్చని చెట్ల మొదట్లో పోయటం వల్ల ప్రకృతికి తిరిగి శక్తిని ఇచ్చినట్లు అవుతుంది. ఈ విధంగా క్రమశిక్షణతో కూడిన జీవన శైలి మరియు దైవ సంకల్పంతో కూడిన పరిహారాలు మన జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.